సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన దళిత వర్గానికి సంబంధించిన గవాయి గారి మీద జరిగిన దాడి ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల మీద జరిగిన దాడిగానే మనం భావిస్తున్నాం. ఆ దాడి ఈ దేశంలో ఉండబడే న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం. ఆ దాడి కేవలం దళితుల మీదనే కాకుండా, కేవలం న్యాయ వ్యవస్థ మీదనే కాకుండా, మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మనం భావిస్తున్నాం. అట్లాంటి హేయమైన దాడిని ఖండిస్తూ, దాడి జరిగి నెల 15 రోజులు అవుతున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడాన్ని ఖండిస్తూ ఈరోజు ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరం నది గడ్డ మీద వాళ్ళ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు ఎంఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజ్ మాది గారికి, ఈ వేదిక మీద ఉన్న వివిధ రాష్ట్రాల ఎంఆర్ఎస్తో పాటు అన్ని అనుబంధ సంఘాల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం గల సంఘాల నాయకులు నాయకురాలందరికీ ఈ సభను జయప్రదం చేయడానికి ఎంతో శ్రమ కోర్చి, ఎన్నో ఇబ్బందులు కోర్చి, ఒక దృఢ సంకల్పంతో సభను జయప్రదం చేయడానికి వచ్చిన నా ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాల మరియు అంబేద్కర్ దృక్పథం గల సోదరి సోదరులందరికీ, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఇక్కడ ఒక రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రాంగ, ఢిల్లీ పోలీస్ యంత్రాంగ సోదరి సోదరులకు, పెద్దలందరికీ, ఈ ఘట్టాన్ని చూడడానికి వచ్చిన శ్రేయభిలాషులైన అన్ని వర్గాల పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. వాస్తవానికి 5 గంటల వరకే ఇచ్చారు, దాన్ని మనం కూడా గౌరవించాలి. నిన్న మనకు పర్మిషన్ నిరాకరిస్తూ కూడా మనకు లెటర్ అందించిన విషయం మీ అందరికీ తెలుసు. దానికి కారణాలు ఏమైనా మళ్ళీ పర్మిషన్ మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం సభను ముగించుకొని, వారిచ్చిన సమయం ఒక పావు గంట అటు ఇటు అయినా కూడా అంతకంటే మించకుండా మనం జాగ్రత్తలు తీసుకుందామని నేను భావిస్తూ, నిన్న నిరాకరించి వాళ్ళ సభను జరుపుకునే అవకాశం కల్పించిన పోలీసు యంత్రాంగ మిత్రులకు, పెద్దలకు, మనం ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడే విధంగా మనం చూడకుండా ఒక నమ్మకం పెట్టుకొని, ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నా కూడా ఒక నమ్మకం పెట్టుకొని ఇచ్చిన వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన బాధ్యత, మనం క్షేమంగా ఢిల్లీ మన గమ్యాన్ని చేరాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి దయచేసి ఈ సభ అయిపోయిన వెంటనే మీరేదో చూడాల్సిన ప్రాంతాలు చూసే విధంగా అటు ఇటు వెళ్లకుండా మీరు ఉన్న షెల్టర్లోకి వెళ్ళి మీరు భోజనాలు చేసుకొని ఈ రాత్రి నుంచి రేపటి నుంచే మీ ప్రయాణాలు, తిరుగు ప్రయాణాలు చేయాలని ముందుగానే చెప్తున్నాను. నేను ఇక్కడ ఏమాత్రం పరిస్థితులు బాగలేవు కాబట్టి
దయచేసి ఎవరు కూడా ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉండే విధంగా దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోండి. ఎంత శాంతియుతంగా సభ జరుగుతుందో, ఈ సభ జరగడమే కాదు, తిరిగి మనం మన గమ్యానికి కూడా అంత క్షేమంగా వెళ్ళడం కూడా మనకు అవసరం. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బందులు పడద్దు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సోదరులారా, అక్టోబర్ 6న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఈ దాడి చేసిన వ్యక్తులు కానీ వాళ్ళని ప్రోత్సహించిన శక్తుల ఉద్దేశం ఏందనే విషయం ముందుగా మనం అర్థం శక్తుల ఉద్దేశం ఏమిటనే విషయం మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ముందు ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ ఈ దళితులు ఎదుగుతున్నారు అనే ఒక జీర్ణించుకోలేని ఒక మనస్తత్వం ఈ దేశంలో కొన్ని వర్గాలకు ఉన్నది. ఆ వర్గాల దృక్పథం నుండి వచ్చిందే, వాళ్ళ ప్రోత్సాహం నుండి వచ్చిందే ఊరికి దూరంగా నెట్టివేయబడి చదువుకు, గుర్తింపుకు, గౌరవానికి నోచుకోలేని వర్గాలు, పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ వర్గాలు ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి వస్తున్నారు. వ్యక్తులు, వాళ్ళని ప్రోత్సహించే శక్తులే ఈ దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా గవాయి గారు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నాలాంటి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత స్థాయి పదవి పొందినని చెప్పారు. తన వరకే చెప్పుకోకుండా ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా ఈ దేశంలో ఒకనాడు కేఆర్ నారాయణ దళితుడు అంటే ఆ రాజ్యాంగమే ఈ దేశంలో రాష్ట్రపతి కలగలిగిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ స్థానం దక్కిందని చెప్పారు. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలో స్థానం, ఆ స్థాయిలో కూడా దేశంలో ఆ స్థాయికి దళితులు కొంతమంది ఎదిగినరు అని అంటే అది రాజ్యాంగం ద్వారా మేము ఎదిగామని చెప్పారు. నెట్టివేయబడ్డ వర్గాలు అంటాంతాన్ని కూడా ఎదిగిందంటే అవి ఈ రాజ్యాంగం అంటే గిట్టని వాళ్ళు. ఈ రాజ్యాంగం ద్వారా ఈ దళితులు ఉన్న స్థానానికి వస్తుండ్రు, గిరిజనులు ఉన్న స్థానానికి వస్తుండ్రు. బలహీన వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళను అవమానించడం, వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళ పట్ల దాడులకు పాల్పడడం అనేది ఈ దేశ ఉన్నత న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిసే కీలకమైన బాస్. అట్లాంటి ఒక చీఫ్ జస్టిస్ తన సొంత రాష్ట్రం వెళితే, అట్లాంటి చీఫ్ జస్టిస్ మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ ఎక్కడికి వెళ్ళినా ఉన్నత ప్రభుత్వం ఇవ్వాలి. ఆయన మేము ఎందుకు ప్రోటోకాల్ ఉన్నత వర్గాల భావాలు గలకు సంబంధించిన ఇదే అవమానం అంబేద్కర్ కూడా జరిగింది. అంబేద్కర్ కు చిన్నతనంలోనన్నా మాకు అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నది మా ఇంట్లో, కానీ మాకు వనరులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మా బట్టలు ఉతికింది మా అక్కేనని, నాకు సౌరం చేసింది మా అక్కేనని ఆయన బాధపడుతూ చెప్పాడు పెద్ద. కానీ చదువుకోవచ్చు కూడా ఆయన చదువుకోవడానికి సహకరించిన మహారాజా దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి నీళ్లు చేతి నుండి అందించిన పాప, మీరే స్థానం ఎదుగుతోంది, మీరు దళితులు కదా, మీరు అంటోళ్ళు కదా, మేము సమానం అవుతామని చెప్పి ఒక ఈ దేశం నువ్వు ఉన్న స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రోటోకాల్ పాటించే అవసరం మాకు లేదని చెప్పి అంబేద్కర్ కాలం నుంచి